5.40 కోట్లతో చేపట్టనున్న రోడ్డు మురికి కాలువల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అమలాపురం బొబ్బర్లంక రహదారికి అనుసంధానంగా రావుపాలెం నుండి మెర్లపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు 1,40,00,000 రూపాయలతో చేపట్టనున్న రావులపాలెం ఇందిరా కాలనీలో డ్రైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిల్లా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో రోడ్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన అనేక రోడ్లు నిర్మించుకోవడం జరిగిందని, అదేవిధంగా ఇంకా పలు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో వివిధ పార్కులు నిర్మిస్తున్నామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులు జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక నిత్యం ప్రభుత్వంపై బురద చల్లే పనిలోనే ఉంటున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. చాలా చివరి రోజు ఎందుకంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి ఈ ప్రధానమైనటువంటి డ్రైన్ అధికారుల కార్యక్రమం నేడు మీ అందరూ ఆశీస్సులతో మొదలు కాబోతుంది. ముఖ్యంగా గతంలో మరి రోడ్ వేసినప్పుడు కూడా మీ అందరికీ మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రైన్ పూర్తి చేసి మీకు అప్పచెప్తానటువంటి మాట ఆ రోజు ప్రధానికి కూడా మాట ఇవ్వడం. అలాగే మరి దీనికి నిధుల విషయంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ కూడా గడప అమౌంట్ నుంచి కొంత అమౌంట్, అలాగే పంచాయతీ నుంచి కొంత, అలాగే మన మండలం నుంచి వీరెడ్డి గారు మరి ఎవరైతే ఇక్కడ ఎంపీడీసీ ఉన్నారో దాని మండలం నుంచి కొంత, ఈ రకంగా మొత్తం పరిష్కారం చేసుకుని మొత్తం సమాయత్తంగా ఈ యొక్క డ్రైన్ మొదలుపెట్టే కార్యక్రమం నేడు శంకుస్థాపన చేసుకున్నాం. మరి ముఖ్యంగా 25 మన క్రిస్మస్ ఉంది కనుక మరి క్రిస్మస్ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరి ఈ కార్యక్రమం స్పీడ్గా మొదలుపెట్టి మరి ఒక నెల 2 నెలల్లోనే సుమారు ఈ డ్రైన్ కంప్లీట్ చేసే కార్యక్రమం మనం చేస్తాం. ఏదేమైనా సుమారు 1,40,00,000 రూపాయలు ఈ డ్రైన్కి మొత్తం ఖర్చు అవుతుంది. ఇక్కడి నుంచి ఎన్హెచ్ వరకు కూడా ఇది పైన డ్రైన్ సీసీ డ్రైన్ వేసి పైన పలకలు కూడా వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి ఏదైతే పక్కనటువంటి ఇందిరా కాలనీ నుంచి వచ్చేటువంటి ఏదైతే మరి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి డ్రైన్ ఉందో దానికి కొంత ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. కొంత ఈ యొక్క బురదది తీయడం సుమారు 1000 ట్రక్కుల పైన అలాగే తెలిసి ఇందులో ఉన్నటువంటి మట్టి తీయడం పెద్ద పని, ఎవరు కూడా ముందు రావట్లేదు. ఇంకేదంటే చాలా కాలం నుంచి నానిపోయింది కనుక ఈ కింద అంతా కూడా మట్టి అంతా కూడా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్డు అంతా కూడా కొంత ఖరాబ్ అవుతుంది. మరి ఏదేమైనా అంచేతే క్రిస్మస్ లోపు మొదలు కాకుండా క్రిస్మస్ అయిన మరుసటి నుంచే పనులు మొదలుపెట్టి కార్యక్రమం చేసుకుంటాం. కొంత మరి స్థానికంగా ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది అయినా కొంత సహకరించండి. తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట కట్టుబడి మరి ఏదైతే నిధులు ఉన్నా లేకపోయినా అవసరమైతే పూర్తి నిధులు వచ్చే రాకపోయినా పని మాత్రం రాకుండా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా మరి ఎవరైతే కొన్నటువంటి మండల ప్రెసిడెంట్ వీరెడ్డి గారు మేము కూర్చోవడం జరిగింది, అలాగే మరి మన సర్పంచ్ గారు, అలాగే మున్నెడ్డి గారు, ఇంకా మిగిలినంతా కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. అలాగే ఇది ఎవరు చేయడం ముందు రావంటే మోహన్ రెడ్డికి చెప్పి నా గురించి మీకు తప్పదు, నేను మాట ఇచ్చాను, నేనే మీకు హామీ దీనికి అనే మాట చెప్పి నిన్న సాయంత్రం నా ఇంటికి పిలుచుకుని మరి మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మాట తీసుకుని ఈ కార్యక్రమం ఇచ్చేసాం. అలాగే
మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం ఉంది మనకి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మన ఇందిరాకాలంలో ఉన్నటువంటిది మొన్న ఆ ముందంతా కూడా కొంచెం సభలో పెట్టుకుంటున్నాం కానీ ఇబ్బందిగా ఉందంటే మరి మొన్న కూడా ఎంత లెవెలింగ్ చేసే కార్యక్రమం చేశాం. సైట్ లెవెలింగ్ అంతా కూడా మనం చేయించే కార్యక్రమం చేసుకున్నాం. అలాగే మరి ఏదైతే కమ్యూనిటీ హాల్కి పైన కూడా మాకు ఫ్లోర్ వేయడానికి ప్రసన్న కుమార్ నేను పాత కలెక్టర్ గారు నేను అడిగాం. అప్పుడు ఆయన వెంటనే నీళ్ళు ఇస్తారో తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. అయినప్పటికీ ఏదైతే మరి ఇందిరాకాలంలో ఉన్నటువంటి పై ఫ్లోర్ మళ్ళీ మనం వేయించుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. మరి ఏది ఏమైనా ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించండి. మరి 1-2 మీరు వింటున్నారు. ఎంతమంది అడ్డొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా నిలుపుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ రకంగా చేసి మనం తప్పు చేయట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా అయితే చిన్న స్వాతంత్రుడు గారు అబ్బాయి మాకు ఇందిరా కాలనీ ఇచ్చేటువంటి స్వాతంత్రుడు కొడుకు మీద నమ్మకం మీరు ఇచ్చారు. ఆ నమ్మకం వమ్ము కాకుండా మీకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబడే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కానీ ఎన్నికల ముందు ఎవరు కూడా ఇటువంటి పెద్ద ప్రయత్నం మొదలు పెట్టుకోరు. కానీ మాట ఇచ్చా మాట కట్టుబడి ఉండాలనేటువంటి ఒకే ఒక ఆలోచన. ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఇక్కడ ఇందిరాకాలంలో ఉండొచ్చు, ఇక్కడ ఉన్న షాపులు ఉండొచ్చు, లేదా యావత్తు గ్రామం నుంచి వచ్చే మరుగు ఉండొచ్చు. ప్రధానమైన డ్రైన్ ఇదే కావడం వల్ల అందరూ నలుగుతున్నారు. కాబట్టి అందరి యొక్క సమస్య ఇది. ఎన్ని రోడ్లు వేసుకున్నా ప్రధానంగా డ్రైనేజ్ చేయాలి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి వైనాడు జంక్షన్ నుంచి మొదలుపెట్టి నేషనల్ హైవే వరకు మరి సీసీ డ్రైన్ వేసి దానిపైన పలకలు వేసి ఈ రోడ్డుని చక్కగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మరి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ సిఆర్ గారు చర్చ్ ముందు ఉన్న రోడ్డు మీరు చూశారు. అలాగే మరి ఉన్నటువంటి సిఆర్సీ రోడ్డు మీరు చూశారు. అట్లాగే ఇవన్నీ ఒక ప్యాకేజ్ తెచ్చి గోపాలపురం కానీ లేదా ఇక్కడ కానీ కొమరల్లం కానీ ఇవన్నీ ఒక ప్యాకేజీలో ఒక 18 కోట్ల రూపాయల రోడ్లు తెచ్చుకుని మరి ఆ రోడ్లలో ఎప్పుడో లక్కీగా మనం మరి కాదు కానీ ఆ రోజు మనం కష్టపడి పనిచేసిన ప్రతిగా మరి మిగిలిన నియోజకవర్గంలో లేని మనం ప్యాకేజీ తెచ్చుకోగలిగాం మీ అందరి యొక్క ప్రోత్సాహం వల్ల. కాబట్టి ఇదో ప్యాకేజీలో వచ్చిన రోడ్లు ఆ రకంగా చేస్తున్నాం. ఇది ఏ ప్యాకేజీలో లేదు. లేని కారణంగానే మరి నేను కష్టపడి దిగితే నాకు 20 లక్షలు ఇస్తారు సచివాలయం. అలాగే మరి ఆ రకంగా సచివాలయం నిధులు కొన్ని, అలాగే మరి ఉన్నటువంటి పంచాయతీ నిధులు కొన్ని, అలాగే మండల పరిషత్ నుంచి కొన్ని పెట్టి మరి ఈ రోడ్ని ఈ యొక్క డ్రైన్ ని పూర్తి చేసి మీకు 2 నెలల్లోనే అప్పచెప్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి అలాగే ఏదైతే అంబేద్కర్ గారి పైన స్లాబ్ వేస్తారో మాట్లాడి చెప్తాం దాన్ని కూడా వీళ్ళ త్వరలోనే మరి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదేమైనా ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజునే ఒక ఆర్మీ రోడ్డు కూడా మెర్లపాలెం వరకు వెళ్ళేటువంటి రోడ్డుని మళ్ళీ 3 కోట్ల రూపాయలతో తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి వినాయకుడి గుడి దగ్గర అక్కడ కూడా శిలాఫలక ఆవిష్కరణ చేసి ఆ రోడ్డు కూడా మొదలుపెట్టి అక్కడి నుంచి మరి మెర్లపాలెం వరకు వెళ్ళేటువంటి రోడ్డు కూడా మరి మొదలవుతుంది. రావులపాలెన్ని పూర్తిగా అందంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. కొంతమందికి ఇబ్బందులు జరుగుతున్నాయి, బాధలు జరుగుతున్నాయి. ఏదో మా ఇల్లు చక్కబెట్టుకున్న విధంగా కాకుండా రావులపాలెం బాగుండాలి. ఈ రోజు కొంత ఇబ్బంది అయినప్పటికీ మనం మీకు సహకరించడం వల్ల చక్కటి రోడ్లు ఏర్పడతాయి. ఇంకేదైనా ట్రాఫిక్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వెడల్పైన రోడ్లు వేసుకుంటే రేపు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే ఈ చేస్తున్నాం తప్ప ఎవరి మీద కక్ష కార్పణ్యాలు మాకు లేవని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ రావులపాలెం మరి సొంత హార్ట్ లాంటి మండలం ఇది. కాబట్టి ఇన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టి మీ అందరూ ఎలక్షన్లో నిలబడి మరి వెనక నుండి పనిచేస్తున్నారు కనుక ఆ నమ్మకాన్ని వెనుక చేయకుండా మీరు నుండి ఈ అభివృద్ధి విషయంలో నేను కూడా కొడుకంత బాధ్యత పడతానని చెప్పి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.